సో ఇప్పుడు నా దగ్గర ఉన్న మెడల్స్లో నాకు తెలిసి ది వాల్యుబుల్ మెడల్ అంటే ఇదేనమాట. నమస్కారం. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫిట్ కాదర్. సో యాక్చువల్లీ తమ్నేల్ ఆల్రెడీ చూసే ఉంటారనమాట. సో నేను ఈ గేమ్స్, స్పోర్ట్స్, స్టడీస్, ఇంకా బయట యాక్టివిటీస్, సో వీటన్నిటిలో ఎలా పాల్గొంటాను. సో ప్రతి ఒక్కరు అడుగుతారు నాకు ఎలా అన్నింటిలో చేస్తున్నావు, ది బెస్ట్ చేస్తున్నావు అని. సో నేను దీని గురించి చెప్తా. లెట్స్ గో. సో యాక్చువల్లీ నాకు చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. కరెక్టే సార్. సో థర్డ్ క్లాస్ నుంచి నేను థర్డ్ క్లాస్లో ఫస్ట్ కబడ్డీ మీద అయితే నాకు చాలా ఇంట్రెస్ట్ పుట్టింది. ఎందుకంటే అది లైక్ టీవీలో ప్రో కబడ్డీ అనేది ఏదో షో ఇస్తుండేది అప్పుడు. సో అందులో నేను చూసిన ఫస్ట్ కబడ్డీ ప్లేయర్ ఎవరు వచ్చేసి కాశీ లింగాడికి. అది చాలామంది కొత్త ప్లేయర్స్, కొత్త చూసిన వాళ్ళు తెలియదు. ఓల్డ్ సీజన్ 3 అనుకుంటా, సీజన్ 3-2 ఆ టైంలో అతను ఉన్నాడు. అతను తెలుసు అనమాట. నేను అతను ఫస్ట్ ఇన్స్పిరేషన్ అంటే నాకు అతను చూస్తే ఒక మంచి ఇది వచ్చేది. అండ్ రాను రాను ప్రదీప్ నర్వాల్ చాలామంది తెలిసి ఉంటుంది అనమాట. సో వీళ్ళిద్దరిని చూసాను అయితే నాకు కబడ్డీ మీద ఇంట్రెస్ట్ పుట్టింది. దెన్ నేను కబడ్డీ మీద ఇది పెంచుకున్నాను అనమాట, ఇష్టం ఆడాలి అని. ఇంటి దగ్గరలో విజయ్ స్టేడియం అనేది ఉంటుంది అనమాట. సో అక్కడికైతే నేను కోచింగ్కి వెళ్ళేవాడిని. దెన్ నేను ఇంకా కాంపిటీషన్ కూడా ఆడా, చూపిస్తా. లైక్ ఇదనమాట. ఇది వచ్చింది మనకి 2019లో. మన దేని తరపున అంటే ఆ స్టేడియం తరపున ఆడినందుకైతే మనకి షీల్డ్ అయితే ఇచ్చారు విన్ అయినందుకు. కూడా చాలా మెడల్స్ ఉన్నాయి కబడ్డీ. దాని తర్వాత సెకండ్ వచ్చేసి నేను ఏం నేర్చుకున్నానంటే జూడో అనమాట. జూడో అంటే మన సెల్ఫ్ డిఫెన్స్ కోసం నేర్చుకునే ఒక ఫైట్ లాంటిది. అదొక మార్షల్ ఆర్ట్స్. సో అది కూడా నేర్చుకున్నా. దానికి కూడా కొన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. లైక్ అప్పుడు నాకు వచ్చిన మెడల్ ఇది ఒక మెడల్. అంటే వైజాగ్లో షార్ట్ పుట్ ఆడడానికి వెళ్ళినా. సో అప్పుడు నాకు సెకండ్ ప్లేస్ అయితే వచ్చింది. ఆ మెడల్ ఇది జూడో అని చెప్పా కదా, ఇది జూడో ఆడడానికి వెళ్ళినా. అప్పుడు సిల్వర్ పడింది, సిల్వర్ మెడల్. కబడ్డీలో వచ్చిందనమాట ఈ మెడల్ నాకు. కబడ్డీ ఫస్ట్ విన్నర్స్ ఉన్నప్పుడు వచ్చింది కబడ్డీ. ఇది కూడా జూడోలోనే వచ్చిందనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఈ మెడల్ కూడా నాకు జూడోలో వచ్చింది. నా దగ్గర ఇన్ని మెడల్స్ ఉన్నాయి, ఇంకా చాలా సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయి. లైక్ ఇప్పుడు ఇంకొన్ని లేవు. ఇది ఒక మెడల్ అనుకోవచ్చు చిన్నప్పుడు. ఈ మెడల్ ఎందులో వచ్చిందంటే నాకు తెలిసి బ్రాంజ్ కాబట్టి డిస్క్ త్రోలో వచ్చిందనమాట, బ్రాంజ్, వైజాగ్లోనే. సో ఈ మెడల్స్ అయితే వచ్చాయి. వింటున్నారా అంకుల్? ఇంకోసారి చెప్పమంటారా? సో నేను ఇంతవరకు ఏ గేమ్స్ నేర్చుకున్నానంటే జూడో నేర్చుకున్నా, సెల్ఫ్ డిఫెన్స్, నెక్స్ట్ కబడ్డీ ప్యాషన్తో నేర్చుకున్నా, ఇంకా క్రికెట్ కూడా ఆడతా. లైక్ లిటరలీ నేను 8th క్లాస్లో క్రికెట్ సెలక్షన్స్ కూడా వెళ్ళినా. బట్ పనికిరావమ్మా నువ్వు అని చెప్పేసి పంపించేశారు అక్కడ నుంచి. దెన్ షార్ట్ పుట్ నేర్చుకున్నా, డిస్క్ త్రో నేర్చుకున్నా. షార్ట్ పుట్లో మెడల్ పడ్డది, డిస్క్ త్రోలో మెడల్ పడ్డది. కరోనా వచ్చిన టైంలోని నాకు కబడ్డీ ఒక్కటే బాగా ఇంట్రెస్ట్. దెన్ మా ఫ్రెండ్స్ అందరూ ఏం చేసేవారంటే వాలీబాల్ అనే గేమ్ని ఆడుకునేవారు. నాకు వాలీబాల్ అసలు లిటరల్లీ నాకు అసలు తెలియదు ఆ గేమ్ గురించి. ఎప్పుడు అంత ఇంట్రెస్ట్ చూపించేవాడిని కాదు. సో నా ఫ్రెండ్స్ అందరూ అది ఆడుతున్నారు అని చెప్పేసి నేను కూడా వాళ్ళతో పాటు పంతాన్ని నేర్చుకున్నాను వాలీబాల్. అడుటి క్రాకు ఎవడి జీవితం అదే నిజమని నమ్ముతాడు. పంతాన్ని నేను నేర్చుకున్న గేమ్లో వచ్చేసి వాలీబాల్ అనమాట. డ్యాన్స్ కూడా వేస్తాను అనమాట. లైక్ లిటరల్లీ నా స్టోరీస్లో చూసి, పాత ఫాలోవర్స్ అయితే నా స్టోరీస్లో కూడా చూసి ఉంటారు. ఇంకా నా ఇన్స్టా రీల్స్లో కూడా ఉంటాయి డ్యాన్స్ వేసినవి. సో డ్యాన్స్ కూడా వేస్తుంటాను. లైక్ నాకు డ్యాన్స్ కూడా చాలామంది చెప్పారు బాగా వేస్తున్నావు డ్యాన్స్ అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్యాన్స్లో నాకు వచ్చే ఒక నెగిటివ్ ఏంటంటే ఎక్స్ప్రెషన్స్. మన ఫేస్లో పలకో. సో ఎక్స్ప్రెషన్స్ మనం ఏం చేయలేకపోతున్నాం. మరి ఇంకా 10th తర్వాత, కరోనా తర్వాత ఇంకా మన గేమ్స్కి స్టాప్ పడిపోయింది. ఇంకా ఏం లేదు అన్న టైంలోనే దాని ఇంటర్ స్టార్ట్ అయిపోయింది. ఇంటర్ మొత్తం హాస్టల్ అనమాట. సో గేమ్స్ లేవు, ఏం లేవు. సో అప్పట్లో ఇంటర్లో ఉన్నప్పుడు కబడ్డీ మ్యాచెస్ బెట్కి ఆడేవాళ్ళం. సో ఇంతవరకు మనం డబ్బులు తీసుకోవడమే కానీ డబ్బులు ఇచ్చేది లేదు. అంటే ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు అనమాట. మన స్ట్రైక్ రికార్డ్ అట్లా ఉండేది కబడ్డీలోనే. కబడ్డీ దెన్ అక్కడ కూడా పడ్డాయి అనమాట. అదే ఇంటర్ కాలేజ్లో జరిగిన గేమ్స్లో అయితే పడ్డాయి. రన్నింగ్ ఫస్ట్ పడ్డది, డిస్క్ ఫస్ట్ పడ్డది. ఫస్ట్ ఇయర్లో మందే, సెకండ్ ఇయర్లో మందే. దెన్ ఇప్పుడు బీటెక్ వచ్చేసి అన్నింటిలో అయితే చేస్తున్నా. సో రీసెంట్గా లాస్ట్ ఇయర్ డిసెంబర్లో నేను ముంచి ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళాను అనమాట షార్ట్ పుట్ ఆడడానికి. సో వితౌట్ ప్రాక్టీస్ అనమాట. సో ఇంటర్లో ఆడా. దాని తర్వాత మళ్ళీ ఒక 2 days ముందు ప్రాక్టీస్ చేశా. 2 days ప్రాక్టీస్ చేసిన తర్వాత డైరెక్ట్ టోర్నమెంట్కి వెళ్ళిపోయినా. నాకు అనిపించింది ఏంటంటే ఒక 1 week 10 days ముందు నుంచి కొంచెం ప్రాక్టీస్ ఉంటే లైక్ ఫస్ట్ వచ్చేసిందేమో అనిపించింది. ఎందుకంటే ఫస్ట్కి నాకు పెద్ద తేడా ఏం లేదు. చాలా ఫస్ట్ వచ్చేసి లైక్ 10.7 meters ఎంత వేసాడు, నాది 10.48. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సెకండ్ అయితే పడింది అనమాట. అది
సో ఇప్పుడు నా దగ్గర ఉన్న మెడల్స్లో నాకు తెలిసి ది వాల్యుబుల్ మెడల్ అంటే ఇదేనమాట. ఆంధ్ర యూనివర్సిటీ కింద అయితే వచ్చిందనమాట. సో దీంతో కొడితే గతం మర్చిపోతాం, అంత గట్టిగా ఉంది ఇది. సో నాకు వచ్చిన ది బెస్ట్ మెడల్ ఏంటంటే ఆంధ్ర యూనివర్సిటీ నుంచి అయితే ఈ మెడల్ అయితే వచ్చింది. సో నెక్స్ట్ వచ్చే కాంపిటీషన్లో అయితే షార్ట్ పుట్ అయితే దుమ్ము లేపేద్దాం. లైక్ మన కాలేజీలో అయితే గేమ్స్ అయితే కండక్ట్ చేశారు, మన అనిట్స్ కాలేజీలోని. 4 ప్లేసులు పడ్డాయి అనమాట. అంటే 4 మెడల్స్ వచ్చాయి. ఫస్ట్ వచ్చేసి షార్ట్ పుట్ ఫస్ట్ మందే, కబడ్డీ మన టీమే గెలిచింది. అవతల టీం కూడా చాలా బాగా ఆడారు. పవర్ లిఫ్టింగ్, యాక్చువల్లీ నాకు పవర్ లిఫ్టింగ్ అసలు థాటే లేదు, మనకి అవసరం లేని, అంటే నాకు ఇంతవరకు ఇప్పుడు పార్టిసిపేట్ చేయలేదు, ఏం తెలీదు. సో పవర్ లిఫ్టింగ్ కూడా ఆడా, లిటరల్లీ మర్చిపోయిందనమాట. పవర్ లిఫ్టింగ్లో కూడా సెకండ్ ప్లేస్ వచ్చింది. టోటల్ 375 kgs అయితే టోటల్ పడింది అనమాట. స్క్వాట్స్ 120. నాకు బాధ ఎక్కడ అనిపించింది అంటే స్క్వాట్స్ బాధ అనిపించింది. అటెంప్ట్స్లో 2 attempts పోయాయి. నెక్స్ట్ చెస్ట్ ప్రెస్, బెంచ్ ప్రెస్ ఆల్రెడీ మనం కొట్టేసాం 90. దెన్ డెడ్ లిఫ్ట్ కూడా మన ఫామ్ అయితే సరిగ్గా లేదు. అది నాకు అప్పుడే అనిపించింది ఫామ్ సరిగ్గా లేదని. లైక్ దానివల్ల అయితే పోయింది అది 185. లేకపోతే నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. 185 వచ్చేస్తుండే. దెన్ బాడీ బిల్డింగ్ కూడా సరదాగా ఆడినా అది, కాకపోతే అందులో కూడా సెకండ్ ప్లేస్ వచ్చింది. బట్ మనం అందులో ఇంప్రూవ్ చేసుకోవాల్సింది ఏంటంటే పోజింగ్ అనమాట. లైక్ లిటరల్లీ నాకే నవ్వు వచ్చింది నా పోజింగ్ చూస్తే. అక్కడ చిన్న సపోర్ట్ అయితే అలాంటి ఇచ్చారనమాట అందరూ. ఆ సపోర్ట్ వల్లే లైక్ నేను ఏ గేమ్ ఆడుతున్నా అందరూ బయట నుంచి కాదర్ ఈజీ రా, నువ్వు చేయగలవరా. సో ఈ సపోర్ట్ అంతా వింటుంటే మనకు కూడా ఆడ అనిపిస్తూ ఉంటుంది. లిటరల్లీ నేను చెస్ట్ ప్రెస్ నా పిఆర్ వచ్చేసి 85, బట్ ఆ రోజు 90 కొట్టా. ఎందుకంటే ఈ చీరప్ గట్ట అనుకున్న వల్ల 90 ఈజీగా వచ్చేది నాకు ఇదన్నమాట. సో కొన్నిసార్లు మనల్ని అది కమ్మేస్తున్నారు అనిపిస్తుంటుంది. అది ఎప్పుడు మనం సిల్లీగా తీసుకున్నప్పుడు, లైక్ మనం కూడా సీరియస్, మనం ఫుల్ ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత కూడా వాళ్ళకి అన్నారంటే మనకు అనిపిస్తుంది, అరే మంచి కాంప్లిమెంట్ వచ్చిందిరా అదని. లైక్ నన్ను చూసి చాలామంది అడుగుతారు, 10 కోట్ల మంది జనం సొంతం చేసుకున్న గుండె రాదే చెప్పుకోవట్లే, కానీ ఒక మంచి ఫీల్ వస్తుంది మనకు కూడా. సో మనల్ని చూసి ఒక 2-3 ఇన్స్పైర్ అయ్యారు. దట్స్ ఇట్ ఫర్ టుడే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్లో చెప్పండి ఇంకేమైనా చెప్పాలంటే. అండ్ మోర్ ఓవర్ నాకు వర్కౌట్స్ గురించి అయితే చెప్పమని చెప్పారు. సో స్టోరీలు అన్నీ పెట్టలేను కదా, లైక్ నాకు చాలామంది చెప్పారు. సో దాని గురించి అయితే మనం చెప్తాను. అండ్ నాకు కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. ఎంత సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. And that's it for today.